ఆచి చికెన్ మసాలా. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకివీడు రామాలయం శంకుస్థాపన చేయడంలో విజయవంతమయ్యారు. అయితే మత రాజకీయాలను రెచ్చగొడుతూ తనకు ఆశ్రయం టీడీపీకి డ్యామేజ్ చేస్తున్నారు. కూటమికి దళితులను దూరం చేస్తున్న రఘురామ వ్యవహారంపై నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడతానంటూ మందకృష్ణ వ్యాఖ్యానించడం చర్చగా మారింది. అయితే చంద్రబాబుకు ఫిర్యాదు తనకు మేలు చేస్తుందని వ్యాఖ్యానించడం మరో చర్చగా మారిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రఘురామకృష్ణంరాజు RRR ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గతంలో ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా తన మార్కు చూపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఓ కేసులో అరెస్ట్ అయి లాఠీ దెబ్బలు రుచి చూశారు. ఆ తర్వాత కూటమి పార్టీలో చేరి తన రివెంజ్ తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుకు 2024 ఎన్నికల్లో టీడీపీ ఆశ్రమం ఇచ్చింది. దీంతో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే రఘురామ కొంతకాలంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణం కోసం పూనుకున్నారు. కోర్టు తీర్పు సానుకూలంగా రావడంతో శంకుస్థాపన సైతం విజయవంతంగా చేశారు. ఈ ఎపిసోడ్తో ఏపీలో హిందూ సంఘాలకు రఘురామ ఓ అస్త్రంగా మారారు. అయితే ఇదే సమయంలో తనకు ఆశ్రయం ఇచ్చిన టీడీపీకి దళిత ఓట్లు మరింత దూరమయ్యేలా తీవ్రమైన డ్యామేజ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆకివీడిలో రామాలయానికి చెందిన స్థలంలో ఆలయ పునర్నిర్మాణాన్ని డిప్యూటీ స్పీకర్ RRR శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి యత్నించారు. గతంలో అక్కడ ఆలయం లేదని, తాము పూజించే గొంతేనమ్మ ఆలయం ఉండేదని, అక్కడ రామాలయాన్ని నిర్మిస్తామంటే ఊరుకునేది లేదని స్థానికులు తిరగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి గొడవకు కారణమైన వారిని అరెస్టు చేశారు. ఆపై వారు కోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. పరిస్థితి ఎలా ఉన్నా రామాలయ పునర్నిర్మాణం దిశగా రఘురామ వేగంగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే రామాలయం పునర్నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేలా సుముహూర్తం పెట్టాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ వేద పండితులను కోరారట. దాంతో మే 3వ తేదీన ఉదయం 7:14 దివ్యమైన ముహూర్తం ఉందని పండితులు చెప్పారట. అయితే ఈ ముహూర్తంతో పాటుగా మరో ముహూర్తాన్ని కూడా చూడాలని రఘురామ వారిని కోరగా మే 3 నాటి ముహూర్తం దివ్యమైనదని, ఆ ముహూర్తానికే రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరిగి తీరుతుందని వారు చెప్పారట. దీంతో రఘురామ వేద పండితులు చెప్పిన ముహూర్తానికి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే భీమవరం వచ్చిన సందర్భంగా MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాము గెలిపించుకున్న కూటమికి రఘురామ కారణంగా దళిత ఓట్లు దూరం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని స్వయంగా సీఎం చంద్రబాబుతో మాట్లాడబోతున్నట్లు మందకృష్ణ తెలిపారు. రఘురామకృష్ణంరాజు చేష్టలు దళితులను అవమానపరిచేలా ఉన్నాయని అన్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో, ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. తాము కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కూడా భాగస్వాములమే అన్న మందకృష్ణ దళితులను దూరం చేసుకునేలా ఉన్న రఘురామ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూస్తామన్నారు. అలాగే ఆకివీడు రామమందిర విషయంలో హైకోర్టు తీర్పు తర్వాతనే అభిప్రాయం చెప్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మందకృష్ణ కామెంట్స్ ను లైట్ తీసుకుంటాను అన్నట్లుగా రఘురామకృష్ణంరాజు స్పందించారు. మందకృష్ణ తన వెల్ విషర్ అని, ఆయన ఏం చేసినా తనకు మంచి జరుగుతుంది అంటూ మాట్లాడడం వెనుక అర్థమేంటో అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆకివీడు ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు మాజీ ఎంపీ హర్షకుమార్ కౌంటర్ ఇచ్చారు. RRR రెచ్చగొట్టడం వల్లే దళితపేటలో గొడవ జరిగిందని, ఆయనపై దాడి కాదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ 2 వర్గాల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పక్కన పెట్టి తమ ఎమ్మెల్యేలను రక్షించుకుంటున్నారని విమర్శించారు. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన దళితులను తక్షణమే విడుదల చేయకపోతే చలో ఆకువీడుకు పిలుపునిస్తామని హర్షకుమార్ వార్నింగ్ ఇవ్వడంతో వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది.
ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణంరాజు దళితపేటలో రామాలయ వ్యవహారాన్ని ఇరు వర్గాల మధ్య చర్చలతో పరిష్కారం చేయాల్సింది పోయి మత విద్వేషాలు రెచ్చగొట్టారని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఉదాహరిస్తూ క్రైస్తవులపై రఘురామకృష్ణంరాజు అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం మీద రామాలయం విషయంలో రఘురామ సక్సెస్ మత సామరస్యం కావడంతోనే టీడీపీ ఫెయిల్యూర్ అనే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి.